బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్, అన్క్లెయిమ్డ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఓకే, మీకు 60,000 crore రూపీస్ అలా బ్యాంక్స్లో. ఎందుకు అంటే దాని మీద ఎవరు నామినీని లింక్ చేసి పెట్టలేదు అసలు. తర్వాత ఆ నామినీస్కి తెలియని కూడా తెలియదు. ఎందుకంటే మన ఇంట్లో మనం ఎప్పటికి కూడా అంటే మన కల్చర్లో వీటన్నిటిలో కూడా మనం డబ్బుల గురించి మాట్లాడం, రైట్? ఇప్పుడు నాకు ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు కూడా మా మదర్ వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు, అరే నీకు ఎంత చేతం అందరికి చెప్పకరా. మనకు మొదటి నుంచి కూడా వచ్చేది అంతే, నువ్వు ఎంత సంపాదిస్తున్నావో ఎవరికి చెప్పొద్దు. అంటే మీరు ఒకటి చూడండి, మనకి మ్యారేజెస్ వీటన్నిటిలో ఏంటంటే స్తోమత కన్నా ఎక్కువ వచ్చి సంపాదించమండి అంటే చూపించమంటారు, ఖర్చు పెట్టి అంతా చూపించమంటారు. బట్ మనం రోజు సంపాదించే డబ్బుల గురించి ఎక్కడ మాట్లాడద్దు అంటారు. అంటే మీకు ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అయితే లాస్ట్ ఇయర్ స్టాక్ మార్కెట్ 10 సంపాదించారు, ఎక్కడ ఏం మాట్లాడకూడదు అంటారు. దీనివల్ల ఏంటి, సంపాదించే వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియని కూడా తెలియదు. రైట్. రేపు వీళ్ళకి ఏదైనా అయినప్పుడు అసలు ఫ్యామిలీ వాళ్ళకి తెలియని కూడా తెలియదు, ఏంటి నాకు FD ఉంది ఒకటి, లేకపోతే ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి ఏంటి అవని చెప్పి కూడా, రైట్? సో మీరు విల్ క్రియేట్ చేసేది కన్నా ముందు కూడా ఇంకొక చిన్న పని మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ ఫ్యామిలీలో మీ పేరు మీద ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక సింపుల్ పెన్ను పేపర్ మీద రాసి పెట్టేసేసి ఫ్యామిలీకి ఇవ్వండి.